ఇప్పుడు ఈ గొర్రు పెట్టుకుని నిద్రపోతున్న వీళ్ళని ఎలా లేపాలో చూడండి. చూపిద్దాం, చూడండి ఎలా ఉంటాయో. సోమరిపోతి మొహాలు ఇలా ఉంటాయి. టాటా ఇది ఇలా ఉంటుంది. టాటా అది వీడు పొద్దున్నే పనులు చేసి పడుకున్న ఆవిడ మొహం చూడండి ఎలా. సో మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఎందుకంటే చెప్పేలా చిన్న చింటు వాళ్ళకి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. కర్నూలు నుంచి వస్తున్నారు. సో చిన్న చింటు అయితే నీకు ఫోన్ వస్తుంది. రాజేష్ వాళ్ళ వదిన వాళ్ళ కొడుకులు. సో చిన్న చింటు నాకు అన్నయ్య. ఎంత కొట్టేసావు అంత. ప్రవేశపెట్టండి. అరే నా వల్ల కాదు అంత తీస్తుంటా. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. ఈరోజు ఇంట్లో మేము ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఆ గేమ్ ఏదనేది అందరి ఆర్టిస్ట్ల ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్దాం. ఈజ్ నంబర్ 1 ఆర్టిస్ట్. ఫస్ట్ వీడు. ఇంట్రడక్షన్ అని చెప్పండి, అంతే చాలు. వాడికి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. ఇంట్రడక్షన్ ఓకే సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ వేసరికి ఇవ్వండి ఒకసారి. చెప్పండి. హలో హలో. ఓకే చెప్పు చెప్పు చెప్పు. హలో, నా పేరు అమ్ము. సో నేను చెప్పాలి. ఈరోజు ఆర్టిస్ట్లో ఇది ఒక టాప్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ గ్రేట్ ఆర్టిస్ట్. హలో, మై నేమ్ ఇస్ కే యశోవర్ధన్. అది ఇక్కడ పెట్టుకొని మాట్లాడు. మై నేమ్ ఇస్ కే యశోవర్ధన్. హలో, మై నేమ్ ఇస్ కే యువన్. హలో, మై నేమ్ ఇస్ లహరి. గుడ్. ఇప్పుడు యాక్చువల్గా గేమ్ ఏంటంటే, సమ్మర్లో మాది పొద్దునే వేకప్ టైం వచ్చేసి ప్లాన్లో ఉన్నది, టైం టేబుల్లో ఉన్నది. పొద్దున ఎంతరా 6:30కి అందరం లేగాలని చెప్పి డిసైడ్ అయ్యానమాట. సో కాకపోతే ఒక్కొక్కరు ఒక టైంలో లేచారు. ఇప్పుడు ద టాప్ మోస్ట్ ఆర్టిస్ట్తో మీకు ఇంట్రడక్షన్ చేస్తాము. నేను 7కి లేచాను. ఓకే గుడ్. నెక్స్ట్ ఇవిడకి ఇవ్వండి. నేను 10 to 8కి లేచాను. నెక్స్ట్ నాకు తెలీదు. 7 కొడతాను. అబ్బో 8 o'clock. ఓకే, నెక్స్ట్ నేనే అనమాట. నేను 8:15కి లేచాను. అదిగో వీడే అనమాట ఫస్ట్ టాప్ ప్రైజ్ విన్నరు. ఎన్ని గంటలకు లేచాడో అడుగుదాము. చెప్పరు, ఎన్ని గంటలకు లేచావు? 8:30. మా ఇంట్లో పిల్లలకి సరదాగా సమ్మర్ హాలిడేస్ టెస్ట్ పెట్టాను అనమాట. జనరల్ నాలెడ్జ్, ఇండియా క్యాపిటల్. వీళ్ళు ఇప్పుడే జైలు నుంచి వచ్చిన దొంగలు అనమాట. ఇప్పుడు మీకు బాయ్స్ వర్సెస్ గర్ల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఆన్సర్ షీట్ బాయ్స్ ఇలా రాస్తారనమాట. ఇందులో ఎగ్జామినర్ పేర్లు ఎక్కడున్నాయో డేట్లు ఎక్కడున్నాయో ఎత్తుక్కొని కళ్ళద్దాలు పగలగొట్టేసుకోవాలన్నమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట. పేర్లు సరిగా రాయరు, ఏ క్లాస్ కూడా రాయరనమాట.
బట్ అమ్మాయిలు అయితే ఇందులో అలికి ముక్కులేసి రంగోలి చేసి పేర్లు ఎగ్జాము డేట్లు అన్నీ రాసి పడేస్తారు మొత్తము క్లియర్గా. ఈవిడ పేరే టాపేశ్వరి. సో ఇందాకే పేపర్ వాల్యుయేషన్ అయ్యింది, మొత్తం పేపర్స్ వాల్యూ చేశాను. ఇందులో ఇక్కడ వీడికి 10కి 4 మార్కులు వచ్చాయి, వీడికి కూడా 10 మార్కులు వచ్చాయి. ఈవిడకి ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి చూడండి. ఈవిడే టాపేశ్వరి. క్లాప్స్ కొట్టండి, టాపేశ్వరికి క్లాప్స్ కొట్టండి. షీఈ్ ద ఫస్ట్ విన్నర్, షీఈ్ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్ అభినయని గారు అలియాస్ టాపేశ్వరి. ఏముందో గిఫ్ట్ గిఫ్ట్. లూజర్స్ చేతులు ఎత్తండి, నేనే సార్ అనాలి. సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి ఏం గిఫ్ట్ ఇస్తారో చూపిస్తాం మీకు. ఇది దువ్వెన అనమాట. అమ్మాయికి చాలా అవసరం. ఇది ఎగ్జామ్ పేపర్ని దువ్వినందుకు కానీ వచ్చిన దువ్వెన. అట్లా వేసే సమయానికి బాగుండాలా దగ్గర అది దగ్గర. అమ్మ లైట్ ఆఫ్ చేయండి. కర్రీ చేద్దాం. రాజేష్ నీకు కూడా బౌల్ వేసేస్తాను. అవునా, తీసుకురా. ఫస్ట్ కూర్చో, అక్కర్లేదురా కూర్చో. అది లాస్ట్లో కదా అవసరం పడేది. సరిపోయింది కదా. సో ఇప్పుడు మన చేపల ఇగురు స్మెల్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఏం చేయబోతున్నావు ఇప్పుడు? ఎవరికి పెడుతున్నా? ఫస్ట్లో ఫస్ట్ ఎవరికి పెట్టాలి? అమ్మకి పెట్టు. అందుకే గరిట పెట్టొద్దని చెప్పాను. కమ్రా ఫస్ట్ ముక్కలు సర్వ్ చేసుకుందాము. అరే రారా. కమ్మురా కాల్స్తే వేసుకో. నీ ప్లేట్ ఏది రాజు? నిజంగా చాలా బాగుంది, టేస్టీ. ఇప్పుడు గోప్రో పీస్. ఓకే, ఇలా ముక్కను తీసుకొని రైస్లో పెట్టుకొని. అబ్బాబాబా సూపర్ ఉంది నిజంగా, చాలా బాగుంది కదా. బాగుందా చెప్పండి. బాగుంది. శ్రీలంకకి వెళ్ళిపోతున్నాడు.